నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణः సరసిజాసనసన్నివిష్టः కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఆదిత్యహృదయం నామ సప్తోత్తరశతతమः సర్గः. రామభద్రమహేశ్వాస రఘువీరనృపోత్తమ భూదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే. రామ రామాయ నమః. రామ రామాయ నమః. రామ రామాయ నమః. ఆదిత్య హృదయం 26 to 31 శ్లోకాస్ అండి. పూజయస్వైనమేకాగ్రః దేవదేవం జగత్పతిం ఏతత్తిగుణతం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయము పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యః జగామ చ యథాగతం. మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్. మహాతేజస్వివైన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అతడు మిక్కిలు సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. మహావీరుడగు శ్రీరాముడు ఆచమనం చేసి శుచి అయ్యి సూర్యుని చూచి 3 సార్లు ఈ ఆదిత్య హృదయమును జపించి అమిత సంతోషంతో వింటిని గ్రహించెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. మిక్కిలి సంతుష్టుడై ఉన్న ఆ శ్రీరాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యను. అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఇట్లు శ్రీరాముడు దేవదేవుణ్ణి ధ్యానింపగా
సూర్యుడు మిక్కిలి సంతసించెను. దేవతా సమూహమంతయును తన్ను పరివేష్టించి ఉండగా ఆయన శ్రీరామునికి విదితుడయ్యి రాక్షసరాజునకు మృత్యువు ఆసన్నమైనదని, ఓ రామ, నీవు ఆలసింపకము, పోరు సల్పము అని హెచ్చరించెను. ఓం శాంతి శాంతి శాంతి. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.